బీపీ అంటే అర్థం నాకు ఇప్పుడే తెలిసిందండి. బి అంటే భర్త, పి అంటే పిల్లలు. వీళ్ళిద్దరితోటే బీపీ వచ్చేది. నిజంగానే వచ్చింది, వస్తది గూడా. మీరేమంటారు? నిజమే కదా! కష్టం లేనిదే ఏదీ రాదు. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తన తండ్రిది. కానీ బ్రతుకు మాత్రం నీదే. కష్టం వచ్చిందని ఆగిపోతావో, లేదా కష్టపడి ముందుకు పోయి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తావో అది నీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకో మిత్రమా. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధం దూరం అయితే మళ్ళీ దగ్గర అవడం చాలా కష్టం. మాట డబ్బు కన్నా బంధమే విలువైనది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఏమండి చెప్పు. మనం ఒక గేమ్ ఆడదామా? ఏం గేమ్ అబ్బా? మీకు కళ్ళు లేవంట, మీరు గుడివారంట. ఓకే, అయితే సరే. ఈ అర్థం పెట్టుకుంటా. బాగున్నారు. సరే, ఇప్పుడు మీకు ఆకలి వేస్తుంది. మీరు అన్నమని ఎట్లా అడుగుతారు? అవునా? సరే, మరి మీకు దాహం వేస్తుంది, నీళ్ళని ఎట్లా అడుగుతారు మరి మీరు? సరే, ఓకే. ఇప్పుడు మీకు పైసలు కావాలి, ఇప్పుడు పైసలు అడగాలి, ఎట్లా అడుగుతారు? అవును. ఏమైంది? నాకు ఇప్పుడే ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది? కళ్ళు లేని వాళ్ళకు మాటలు కూడా రావని అర్థమైంది ఇప్పుడే. రాసినావరా? 2 + 3 ఎంతరా? 2 + 3 4 అని ఎవరు చెప్పిర్రా? మీ మేడం చెప్పిందా? జరా మీ మేడం ఫోన్ చేస్తా. హలో హలో. మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. సవ్యాంశ వాళ్ళ తాతను మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. 2 + 3 ఎంత అవుతుంది మేడం? 4 అవుతుందండి. ఎందుకు మేడం 2 + 3 4 అని చెప్పారు? అవునండి, 2 + 3 4 అవుతుందండి. 4 అవుతుంది మేడం. ఎట్లా అవుతుంది మేడం? మీరు ఫీజు కట్టలేదు కదండి, ఫీజు కట్టేదాకా 2 + 3 4 అవుతుంది. ఏమండి చెప్పు. దయ్యాలు ఉంటాయా? ఉంటాయి కదా. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా? అయితే. అవునా? అయితే. వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయా? ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. పిల్లలు కూడా ఉంటారా? పిల్లలు ఉంటారు. అవునా? మీకు ఎట్లా తెలుసు అది? నేను అనుభవిస్తున్నా కదా. కష్టం లేనిదే ఏదీ రాదు. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తన తండ్రిది. కానీ బ్రతుకు మాత్రం నీదే. కష్టం వచ్చిందని ఆగిపోతావో, లేదా కష్టపడి ముందుకు పోయి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తావో అది నీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకో మిత్రమా. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధం దూరం అయితే మళ్ళీ దగ్గర అవడం చాలా కష్టం. మాట డబ్బు కన్నా బంధమే విలువైనది. గుర్తుపెట్టుకో మిత్రమా. గుణం చూసి మర్యాదిచ్చే రోజులు కావివి, ధనం చూసి మర్యాదిచ్చే రోజులు ఇవి. నీ దగ్గర ఎంత ధనం ఉంటే అంత విలువ. గుర్తుపెట్టుకో మిత్రమా. రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో కానీ జీవితం నువ్వు ఊహించినంత మంచిగా అయితే ఉండదు. గుర్తుపెట్టుకో మిత్రమా. చనిపోయాక పూల ఖర్చు మాది, ఒకరోజు తిండి ఖర్చు మాది అని పోటీ పడే బంధువులు, రోగం వచ్చినప్పుడు ఒకరోజు హాస్పిటల్ ఖర్చు మాది, ఒకరోజు మందుల ఖర్చు మాది అని పోటీ పడే బంధువులు ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఏమైంది? వస్తలేవు? అత్తలేను. అగో, ఇటే వస్తున్నావు కదా, ఎటు పోతున్నావు? పోతున్నా. ఫస్ట్ ప్రైజ్ కొంటా, 25,000 పట్టుకొని వస్తా. నీకోసము మా వాళ్ళు
కళ్ళు తెచ్చిర్రు పోటేట పోటీ. ఏం పోటీ? ముద్దుల పోటీ. ఇంతకెక్కడ చూసినావు అబ్బా ముద్దుల పోటీ? పేపర్లు వేసిర్రు. ఓ పిచ్చోడా, అది ముద్దుల పోటీ కాదు, ముగ్గుల పోటీ. ఏంది అది? ముగ్గుల పోటీ? నువ్వైతే మా ఇంటికి రా. మరి ఏమనొద్దు. నేనేమన్నా కానీ ఇంటికి రా. అంటే వస్తా. నేనేమన్నా కానీ ఫస్ట్ అయితే ఇంటికి రా. సరే వస్తానా. ఇంటి దాకా వచ్చినావు, ఇంట్లోకి రా. నేను రాను. ముద్దుల పోటీకి సిద్ధమైన సీను, ఇంట్లోకి రా. వేడిగా ఏమైనా చేసి ఉంటే పట్టుకరా. పొట్టు పొట్టు ఆకలి అవుతుంది, ఇన్నే తింటా నేను. చిన్న దోశ సన్నంగా పోసి దాని మీద ఉల్లిపాయ వేసి నెయ్యి రాసి ఇస్తారా. ఇంట్లోకి రా. నేను ఇంట్లోకి రాను. దాంతోను చట్నీను కూర వేసిస్తారా ఇంట్లోకు. నేను రాను. దాంతో సాంబార్ కూడా కల్పిస్తా, ఇంట్లోకి రా. తినటానికి లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకో. అంతేకాని నా వాళ్ళు ఉన్నారు 4 మెతుకులు పెట్టకపోతారా అని నువ్వు వెళ్తే నువ్వు తిన్న ఆ 4 మెతుకులకు జీవితకాలం లెక్క కడతారు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక ఆడపిల్ల జీవితం మొదలుపెట్టింది అమ్మా నాన్న అయితే ఆ జీవితానికి తోడుగా ఉండి కడవరకు చూసుకునేది ఒక భర్తే. ఏమంటారు? నిజమే కదా. హలో గూగుల్, చలి పెట్టకుంటే ఏదైనా మాత్రుంటి ఇవ్వవా? పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని చేయాలంటే చాలా చలిగా ఉంది. అల్లుడిని ఒక్క మాట అంటే అత్తగారింటికి వెళ్ళడం మానేస్తాడు. మరి అదే ఆడపిల్ల అత్తగారింట్లో అవమానాలు బాధలు భరిస్తూ ఉంటే ఆ కోడల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. బలం ఉన్నదని ఎగిరెగిరి పడకు. ఆ బలం అంచడానికి ఒకడున్నాడని గుర్తుపెట్టుకో. అతనే పైవాడు. గుణం చూసి మర్యాద ఇచ్చే రోజులు కావివి, ధనం చూసి మర్యాద ఇచ్చే రోజులు ఇవి. నీ దగ్గర ఎంత ధనం ఉంటే అంత విలువ. గుర్తుపెట్టుకో మిత్రమా. రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో కానీ జీవితం నువ్వు ఊహించినంత మంచిగా అయితే ఉండదు. గుర్తుపెట్టుకో మిత్రమా. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ దుర్గా వీడియోస్ అండి. మీకైతే ఒక విచిత్రం చూపించాలా అండి. ఈ చెట్టు పేరు తెలుసా అండి ఎవరికైనా?